హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బాబు బర్త్డేకి మేము అనంతగిరి గుట్టకు వెళ్తున్నాం. మేము వెళ్తుంటే దారి పొంట వీడియోస్ తీసినాం అనంతగిరి అడవులవి. అయితే వర్షాలకు అడవి మొత్తం పచ్చగా అయింది, చూడడానికి అందంగా మంచిగా అనిపిస్తుంది. ఇవి స్టార్టింగ్లో ఇవి ఏం లేకుండే, ఇక్కడ మొత్తం డెవలప్మెంట్. ఇప్పుడు ఎక్కువ టూరిస్టులు వస్తున్నారని ఇక్కడ మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఇక్కడనే అందరు తిరగడానికి వెళ్తారు. ఇక్కడ సైడు ఇవేం లేకుండే. అప్పుడు మేము వెళ్తుంటే దారి పొంట కోతులు కనిపించినాయి. ఇక గుళ్ళోకి ఎంట్రీ ఇదే, ఇక్కడ నుంచే గుళ్ళోకి వెళ్ళాలి. అదే ఫస్ట్ ఎంట్రీ దారి. అయితే గుడి దగ్గర అందరు కాలు చేతులు కడుక్కుంటారు ఫస్ట్ స్టార్టింగ్లో. నేను కూడా కాలు చేతులు కడుక్కున్నా. కొబ్బరికాయ తీసుకుందామని వెళ్తున్నా. ఒక కొబ్బరికాయ వచ్చేసి 50 రూపీస్ అంట. ఒకటి తీసుకున్నా. తీసుకొని ఇక గుడి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడే ఫస్ట్ ద్వారం గుళ్ళోకి పోవడం. నేనైతే మా నాన్నగారిని ఎత్తుకొని మెట్లు దిగుతున్నా. కిందికి వెళ్తున్నాం దర్శనానికి. మేము వెళ్తుంటే కోతులు వెళ్తున్నాయి పక్క పొంట నుంచి. ఇక్కడైతే మస్తు కోతులు ఉంటాయి. ఇక హనుమంతుని విగ్రహం ఉంది ఇక్కడ ఒకటి. ఇక్కడ మొక్కేసి ఇక లోపలికి పోవాలి. ఇక్కడ నుంచే క్యూ లైన్స్ ఉంటాయి. ఈరోజు అయితే ఎక్కువ మంది లేరు, గుళ్ళో ఉన్నారు కానీ కొద్ది మందే ఉన్నారు. మా నాన్నగాడు నాతో ఆడుకుంటుండో, వాళ్ళ నాన్నేమో మా వీడియోస్ తీస్తుండో. క్యూలో ఉన్నప్పుడు పక్కన ఒక రూమ్ ఉంటుంది, దాంట్లో దేవుని విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మొక్కాలి. మొక్కి ఇక లైన్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచే దేవుని దగ్గరికి పోవాలి లైన్లో. అయితే లోపల వీడియోస్ ఫొటోస్ ఏం తీయకూడదు. ఇక్కడ నుంచి కెమెరా ఆఫ్ చేసి లోపలికి వెళ్ళాలి. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. బయటికి వచ్చి కొబ్బరికాయ కొడదామని వెళ్తున్నాం. గుడి ముందలే కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది. కొబ్బరికాయ కొట్టే బాబు ఉంటాడు అక్కడ. మన ఇష్టం, వాళ్ళతో కొట్టించుకోవాలి, లేకుంటే మనమే కొట్టుకోవాలి. నేనే కొట్టిన కొబ్బరికాయ. మేము ప్రసాదం తీసుకున్నాం. అయితే ఇక్కడనే అందరు కూర్చొని తింటారు గుడి దగ్గర ప్రసాదం. మా నాన్నేమో ఆడుకుంటుండు, మేము తింటుంటే. వాడేమో కొబ్బరి చీప తింటుండు. ఇక్కడనే బయటకు వచ్చి అందరు కూర్చుంటారు ఇక్కడ గుడి బయటకి. ఇక దర్శనం చేసుకొని బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్తుంటే అందరు ఇక్కడనే ఫొటోస్ దిగుతారు. మేము కూడా ఒక ఫోటో దిగినాం. మా నాన్నని ఒక ఫోటో దింపుతామంటే వాడు అసలు ఆగుతానే లేడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండు. అందుకు వాడి ఫొటోస్ తీయలేం. ఇక బయటికి వెళ్దామని వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది. ఇక గుడి బయటికి వచ్చేసినాం. గుడి బయట నుంచి ఇక్కడ తిరగడానికి పోతే అక్కడ గుండం ఉంటుంది, కానీ మేము వెళ్ళలేం అటు సైడ్.